ఎవరైతే కేసులు పెట్టారో వారు మట్టి కొట్టుకుపోతారు, అది ఇదని చెప్పి ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ శాపనార్థాలు పెట్టి తిట్ల దండకాన్ని ఎత్తుకున్నారు. వంశీని నిన్న అంటే అంతకుముందు రిమాండ్కి ఇచ్చిన నేపథ్యంలో 2 వారాల పాటు రిమాండ్కి ఇచ్చిన నేపథ్యంలో జైలుకు తరలించారు. ముఖ్యంగా కోర్టుకు సంబంధించి ఆ ప్రాంగణంలో కూడా చిందులేశారు. అంటే నన్ను శాపనార్థాలు పెట్టారు, ఎవరైతే కేసులు పెట్టారో వారు మట్టి కొట్టుకుపోతారు, అది ఇదని చెప్పి ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ శాపనార్థాలు పెట్టి తిట్ల దండకాన్ని ఎత్తుకున్నారు. అక్కడ న్యాయాధికారి చూస్తూ ఉండగానే ఇది జరిగింది. తర్వాత జైల్లోకి తరలించిన అనంతరం జైల్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఈ బ్యారక్ నచ్చలేదు, వేరే దాన్ని కేటాయించండి, ఈ రూమ్ బాగాలేదు అంటూ అక్కడ కూడా సదుపాయాల గురించి తీవ్రంగా వారితోని వాగ్వాదానికి దిగారు. జైలు అధికారులతోని సదుపాయాలు కావాలి, పడుకోవడానికి మంచం ఉండాలి, ఇతర సౌకర్యాలు కల్పించాలి, వెస్టర్న్ టాయిలెట్ కావాలంటూ చిందులేశారు. ఇది జైల్లో కూడా. కానీ వినలేదు. జైలు అధికారులు ఒకటే చెప్పారు, వైద్యులతోని పరీక్షలు చేస్తాం, నడుము నొప్పి నిజంగా ఉండి వైద్యులు సూచిస్తే కనుక అప్పుడు కేటాయిస్తామంటూ చెప్పి వైద్య పరీక్షల అనంతరం అవసరం లేదని వైద్యులు చెప్పడంతో ఇక మీరు అడిగిన ఇతర సదుపాయాలు కల్పించడానికి లేదు, జైల్లో ఏవైతే ఉన్నాయో ఆ సదుపాయాలు మాత్రమే ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది, మిగతావేమీ మా చేతిలో ఉండవంటూ జైలు అధికారులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ జైలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఏం చెప్పినా సరే వినేది లేదు, ఇక్కడున్న సౌకర్యాలు అందరి ఖైదీలతో పాటు ఏముంటాయో అవే మీకు ఉంటాయంటూ జైలు అధికారులు చెప్పి మీకు ఏదైనా కావాలంటే కోర్టులో పిటిషన్ వేసుకొని కోర్టు అనుమతిస్తే అక్కడి నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మా చేతిలో ఏం లేదంటూ జైలు అధికారులు చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం.